మొన్న జరిగిన పుల్వామా దాడిలో మొత్తం 43 మంది వీర జవాన్లు వీరమరణం పొందారు. ఈ విషయం కేవలం భారతదేశాల్లో లేకపోతే భారతదేశపు చుట్టుపక్కల దేశాల్లో కాదు, యావత్ ప్రపంచాన్ని కూడా ఉలిక్కి పడేలా చేసింది. ఉగ్రవాదులు ఇంతటి దారుణానికి పాల్పడ్డారా అంటూ వాళ్ళ మీద ధ్వజమెత్తుతోంది. ఇక మొత్తం అంతర్జాతీయంగా అందరూ కూడా భారతదేశాన్ని సపోర్ట్ చేస్తూ ఉగ్రవాదుల దాడుల్ని అంతరించాలి అంటూ వాళ్ళ ఒక నినాదాలని బయటకు చెబుతున్నారు. అయితే పుల్వామాలో ఆ ఒక ఆత్మాహుతి దాడి జరిగిన తర్వాత అక్కడ ప్రదేశం అంతా ఇప్పటికీ కూడా ఈ క్షణానికి కూడా అతలాకుతలంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో అక్కడ ఉన్న సామాన్య ప్రజలు, అంటే ఎవరైతే ఈ ఒక్క జవాన్లు కాదు లేకపోతే పోలీసులు కాకుండా సామాన్య విద్యార్థులు అలాగే ఉద్యోగస్తులు ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. ఎవరు ఎక్కడ ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తారు అన్న భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్న భద్రతా దళాలు కూడా ఏ నిమిషానికి ఆ నిమిషం ఎక్కడైనా సరే చీమ చిట్టుక్కుమన్నా కూడా వాళ్ళకి ఎక్కడ లేని ఆందోళన, ఎక్కడ సామాన్య జనాలు వాళ్ళ ప్రాణాలని వాళ్ళ ఆస్తుల్ని పోగొట్టుకుంటారా అన్న భయంతో అక్కడ ఉన్న జవాన్లు మరింత రెట్టింపు భద్రతా ఏర్పాట్లని చూసుకుంటున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా రెప్పపాటు క్షణంలో ఏదైనా జరగచ్చని వాళ్ళు రెప్ప వేయటమే మానేశారు. అంతటి దారుణమైన పరిస్థితి అక్కడ నెలకొంది. అంతేకాకుండా దాదాపుగా ఆర్మీ వాళ్ళకి కంటిన్యూస్గా 70 కాల్స్, 100 కాల్స్, 120 కాల్స్ వస్తూనే ఉన్నాయి. దేనికి సంబంధించి అంటే అక్కడ ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న సామాన్యమైన యువత అలాగే అక్కడున్న ప్రజలు, అంటే ఉదాహరణకి గమనించినట్టయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో నివాసం ఉంటున్న కొంతమంది కుటుంబాలకి బయట ప్రదేశాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. మా కుటుంబాలు ఎలా ఉన్నాయి, మా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏ రకంగా భద్రత కల్పిస్తున్నారు అంటూ అక్కడ సిఆర్పిఎఫ్ మేనేజర్ని అలాగే ఇతర వాడిని అడుగుతూ వస్తున్నారు. అంతేకాకుండా అక్కడ వీర జవాన్ల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. వాళ్ళ తోటి సైనికులు చనిపోయారు. ఎక్కడి నుంచి ఎటువైపు ఏ ఒక్క వాహనం వస్తున్నా, ఏ ఒక్క శబ్దం వినిపించినా కూడా వాళ్ళకి చాలా భయంగా ఆందోళనగా ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే సిఆర్పిఎఫ్ వాళ్ళు వాళ్ళ ఒక సమాచారాన్ని అలాగే వాళ్ళ ఒక పిలుపుని కూడా ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఏ రకంగా అయితే వాళ్ళ సహాయ సహకారాన్ని తెలియచేయాలో, వాళ్ళ భద్రతా దళాన్ని తెలియచేయాలో ఆ విధంగా అన్ని విధాలుగా తెలియచేస్తున్నారని చెప్తుంది. అంతేకాకుండా వాళ్ళు కొన్ని నెంబర్లు ఇచ్చారు. ఆ నెంబర్ల ద్వారా వాళ్ళు ఎవరినైతే కాంటాక్ట్ చేయాలన్నా, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి తెలుసుకోవాలన్నా, ఏ విషయమైనా సరే ఫోన్ చేసి మాట్లాడచ్చు అని వాళ్ళు ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. మరొక విషయం ఏంటి అంటే అక్కడ చలి దారుణమైన పరిస్థితిలో ఉంది, విపరీతమైన చలి. అయితే అక్కడ -డిగ్రీలకు కూడా వెళ్ళిపోవడంతో వీర జవాన్లు అక్కడ అంతటి చలిలో భయాందోళనతో అక్కడ 24/7 అంటే 24 గంటల్లో కనీసం ఒక్క సెకండ్ కూడా అక్కడ లేకుండా ఎవరు ఉండటం లేదు అని చెప్పుకోవడంలో నిజంగా మన భారతీయులు ఎంతో గర్వపడాలని చెప్పచ్చు. అంతేకాకుండా ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూ ఇంకా కొనసాగుతూనే ఉంది. సామాన్య జనానికి పాలు మరియు ఇతరత్ర ఆహార పదార్థాలు తీసుకోవడానికి చాలా కష్టంగా ఉందని తెలుస్తుంది. అయితే ఇంతటి వాళ్ళు ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో నిజం చెప్పారంటే అష్టదిగ్బంధనం అయింది. మరి ఆ అష్టదిగ్బంధనం ఉగ్రవాదులుగా అంటే కాదు, ఉగ్రవాదులు ఏ క్షణంలో వస్తారా అని భయం. అందుకనే వాళ్ళ ప్రాణాలని కాదు, వాళ్ళ జీవితాన్నే పణంగా పెట్టి సరిహద్దుల్లో ఎవరినైనా సరే రానిచ్చేది లేదు అంటూ సైనికులు మరింత కాన్సన్ట్రేషన్గా మరింత పట్టుదలతో మన దేశాన్ని కాపాడాలి అంటూ ఒకరికి ఇద్దరు అక్కడ వెళ్ళి సరిహద్దుల్లో ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అక్కడ సిఆర్పిఎఫ్ మేనేజర్లు కానీ వాళ్ళ పై అధికారులు కానీ కేంద్రం కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఒక భద్రతకి వాళ్ళ ఒక ప్రాణ రక్షణకి ఎన్నో రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, అక్కడ మన సైనికులు మన భారతీయులు ఎన్ని రకాల కష్టాలు పడుతున్నారో. మీరు కూడా ఏమైనా చెప్పాలి అన్నా ఏదైనా చేయాలి అన్నా దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఎన్నో విశేషాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.